పరిశుద్ధ గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము మత్తయి సువార్త 7వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనో తన కుమారుడు తన రొట్టెను అడిగినడేలా వానికి రాతినిచ్చునా, చేపను అడిగినడేలా పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనంద హృదయాలు చేయగాక. ఆమేన్. వాక్య పఠనాన్ని స్పష్టంగా మనం చదివించండి. సోదరులు రాజారాం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే శుక్రవారపు రాత్రికాల సమయంలో ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా స్థలానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రీస్తునామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయమందు మనము దేవుని నమ్మినటువంటి పిల్లలుగా దేవుని దగ్గర మనం ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని లేఖనాలను బట్టి మనం పరిశీలన చేసుకున్నాము. అంటే దేవుని యొద్ద అడిగే వాళ్ళగా మనం ఉంటున్నామా, లేక దేవుని మీదే సణిగే వాళ్ళముగా ఉంటున్నామా? 2 రకాల మనస్తత్వాలు మనుషులకు ఉన్నాయి దేవుని దగ్గర. కొందరు వారికి ఏది అవసరమున్నా దాని విషయంలో దేవుని చిత్తాన్ని బట్టి జరగాలని దేవుణ్ణి అడుగుతూ ఉండేవాళ్ళు. మరికొందరు వారు అనుకున్నట్లుగా జరగలేదని, వారి జీవితమునందు శ్రమను కష్టాన్ని చూస్తున్నామని దేవుని మీదే సణిగేటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తులుగా కొంతమందిని మనం చూస్తాము. దేవునిని అడిగితే ఎలా ఉంటుంది, దేవుని మీద సణిగితే ఎలా ఉంటుంది అనే దాన్ని ఈరోజు వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకుందాం. సోదరులు రాజారామ గారు చదివిన వాక్య భాగంలో మీకు ఏదైనా అవసరమైతే యేసుక్రీస్తు వారు అడగమన్నాడా, సనగమన్నాడా? మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 7 నుంచి 11 వచనాలలో మీరు అడుగుడి మీకు ఇవ్వబడును అనే పదం చూస్తున్నాము. మీరు అడగండి, అడిగితే దేవుడు ఎలా ఇస్తాడు అంటే, మీలో ఎవరైనా తండ్రి అయిన వాడు తన కుమారుడు నాన్న నాకు రొట్టె కావాలంటే రాయిస్తాడా? నాన్న నాకు చేప కావాలంటే పామునిస్తాడా? ఏ కొడుకైనా తండ్రిని అడిగినప్పుడు మీలో తండ్రులు కుమారులు అడిగిన దానికంటే శ్రేష్టమైనవి ఇస్తారు కదా. మరి నేనైతే అడిగితే ఇస్తానన్నాడా, అడగకుండానే ఇస్తానన్నాడా? ఏం రాయబడింది అక్కడ 11వ వచనంలో? మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా పరలోకమున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చేటువంటి వాడై ఉంటాడు. కనుక అడిగితే, అడిగేవారుగా మీరు ఉంటే దేవుడంట మంచి ఈవులు అడిగిన వాళ్ళకి ఇచ్చేటువంటి వాడై ఉంటాడంట. మరి సణిగితే, అడగటం అంటే చెప్పుకోవటం, మనవి చేసుకోవటం. సణగటం అంటే ఏంటి? సణుగుట అంటే ఏంటి? అసలు ఎవరో సనగటం చూడలేదా మీరు? ఎవరి మీద సనగలేదా? ఈ సనుగుడు కార్యక్రమం అనేది ఎంత ప్రమాదాన్ని కలగచేస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం అవటానికి మా జ్యోతిని ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రొద్దుని లేవగానే మా జ్యోతి నాకు టీ పెట్టు అని అడిగాను అనుకో. కానీ ఎంత బిజీగా ఉన్నా అడిగాడని చెప్పి తను చేసేటువంటి ఆ వంటలో పక్కన పెట్టైనా నాకు టీ పెట్టిస్తుంది. నేను జ్యోతిని అడగల, ప్రొద్దున లేచిన కానీ చణుక్కుతున్నాను అనుకో. శనగటం అంటే
దేశంలో ఏమ మాత్రమే సంసారం చేస్తుందా, ఎవడు సంసారం చేయట్లేదా? అందరూ భర్తలు భార్యలు సంతోషంగానే ఉంటున్నారు కదా. ఏమకే పిల్లలు ఉన్నారా, ఎవరికే పిల్లలు లేరా? కనీసం ప్రొద్దున లేచి టీ కూడా పెట్టలేనంత బరువే మోసేస్తుంది, టీ కూడా పెట్టలేనంత పని ఏం చేసేస్తుంది. అందరూ పని చేసుకుని మరీ బయట పనికి వెళ్తున్నారు. ఇంట్లో ఈ మాత్రం పని చేయడానికి పొద్దున్నీ సాయంత్రం వరకు సాగదీస్తానే ఉంటుందని మూలుక్కుంటున్నాను అనుకో, సణుగుతున్నాను అనుకో, నాకు టీ పెట్టి ఇస్తుందా? టీ పెట్టి ఇవ్వకపోగా నేను వంట కూడా చేయను, ఏం చేసుకుంటా చేసుకోంటుంది. అంటే ఏం జరిగింది? అడగటానికి సనగటానికి ఉన్నటువంటి తేడా. అంటే ఎందుకు అలాగూ తనకు అనిపించింది? ఎందుకు ఆ మనిషి మనస్తత్వం నేను అడిగింది ఇవ్వకపోగా తర్వాత చేసేదాన్ని కూడా చేయనని ఎందుకు మారిపోయిందంటే, సనగటం వల్ల మనుషులకు కోపం వస్తుంది. నేనే కొన్ని విషయాలలో అన్నీ సహకరిస్తున్నా, ఆమె ఇంట్లో పని చేస్తున్నా, ఇచ్చే నేనే ఆమెని అడగకుండా సణిగితే కోపం వస్తే, మరి దేవుని మీద సణిగితే ఆయనకి ఎలా ఉంటుంది? దేవుని మీద సనగటం అంటే సణిగేటువంటి విషయంలో ఎలాగూ దేవుడు మాట్లాడుతున్నాడంటే, రోమేలకు రాసిన పత్రికలో ఒక వాక్యం మనం చదువుకుంటాము. రోమేలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు, 20వ వచనం, అవును కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఎలాగూ చేసితివని రూపింపడినది రూపించిన వానితో చెప్పునా అన్నాడు ఇక్కడ. అంటే ఈ వాక్య భాగంలో భూమి మీద ఏ మనిషి అయినా దేవుని దగ్గరకు వెళ్ళి నన్నే ఎందుకు ఎలాగూ చేశావో, నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది, నాకే ఇలాగెందుకు సంభవిస్తున్నాయని చెప్పి ఎవడైనా దేవుని ఎదిరించి మాట్లాడగలిగేటువంటి అర్హత ఏ మనుషుడికైనా ఉందా? ఇక్కడ అంటున్నాడు, రూపించబడింది రూపించిన వాణిని అడుగుతుందా అంటాడు ఇక్కడ. రూపించబడింది అంటే ఏంటి? రూపించబడినది రూపించిన వానితో చెప్పునా. 21, ఒక ముద్దలో నుండి ఒక ఘటమును ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? అంటే కుమ్మరివాడు కొండను తయారు చేస్తున్నాడు. కుమ్మరివాడు తనకు నచ్చినట్టుగా ఒక కొండను పెద్దగా చేసుకుంటాడు, ఒక కొండను చిన్నగా చేసుకుంటాడు, ఒక కొండను లావుగా చేసుకుంటాడు, ఒక కొండను సన్నగా చేసుకుంటాడు. ఇలా తనకు నచ్చినట్లుగా కొండలు తయారు చేస్తున్నప్పుడు ఏ కొండ అయినా నన్ను లావుగా ఎందుకు చేశావు అని అడిగే హక్కు ఉంటుందా? నన్ను సన్నగా ఎందుకు చేసావు అనే హక్కు ఉంటుందా? ఎందుకని? దీనిని కొండగా తయారు చేయడానికి ఆయనకి ఇదేమి జీతం ఇవ్వలేదు. దీనిని కొండగా తయారు చేయడానికి ఇదేమి ఆయన విషయంలో సహకారం అందించలేదు. విలువ లేని మట్టికి ఏదో ఒక ఆకారం తీసి విలువిచ్చాడు. ఆ ఉన్న ఆ స్థితిని బట్టి ఆయన కృతజ్ఞత కలిగిందై ఉండాలి తప్ప, ఆ కొండ బాగుంది, ఈ కొండ బాగలేదు, నన్ను ఇలా చేశాడు, దాన్ని అలా చేశాడని చెప్పి నిన్ను రూపించిన వ్యక్తి మీద చనువుకునే అధికారము నీకు లేదు. కొమ్మరివాణి మీద కొండ సనగే అధికారం లేదు. దేవుని మీద మనుషుడు కూడా సణిగేటువంటి అధికారం లేదు. అలా సణిగితే ఒకవేళ ఏం జరుగుతుంది? సణిగితే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, పాత నిబంధన భాగంలో నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనంలో ఇశ్రాయేలీయులకు వారు తప్పించుకోలేనటువంటి ప్రమాదములో పడినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, ముందు నొయ్యి వెనక గొయ్యి అని చెప్పాను నేను మీకు. ఏంటది? వెనకాలేమో ఫరో సైన్యం, అది ఒక ప్రమాదం. ఎదరేమో ఎర్ర సముద్రం, అదేమో భారం. సముద్రం దాటలేరు, ఫరో సైన్యాన్ని ఎదిరించలేరు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగారా, సణిగారా? ఏం చేశారు?
ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దేవుడు వాళ్ళని తప్పించాడంటే, ఇప్పుడు పొద్దున్నే మా జ్యోతి నాకు టీ పెచ్చి ఇచ్చిందంటే అడిగుంటానా శనిగుంటానా? చేసుకుంటాను. టీ పెట్టి ఇచ్చిందంటే అడిగిందని లెక్క, అడిగానని లెక్క. అలా ఇక్కడ ఇశ్రాయేలీయులు కూడా 14వ అధ్యాయం 10వ వచనంలో ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే, నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుకబట్టొచ్చు చూచి మిక్కిలో భయపడి యెహోవా మీద సణిగిరి అన్నదా, మొర్రపెట్టిరి. అంటే ఏం చేశారు వాళ్ళు? అడిగారు, దేవా ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నామని చెప్పి వాళ్ళు యెహోవాని అడిగారు. చెప్పాడు కదా దేవుడు, అడిగితే మీ కన్న తల్లిదండ్రులు ఇచ్చేదానికంటే శ్రేష్టమైనవి ఇస్తా నేను. కానీ ఇశ్రాయేలీయులు దేవునిని అడిగారు కాబట్టే సముద్రాన్ని చీల్చి వాళ్ళని దాటించాడు. కానీ ఆ తర్వాత వాళ్ళు అరణ్యములో, అదే సంఖ్యాకాండం మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ 27వ వచనానికి మనం చదువుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 26 కూడా చదువుకుందాం. మరియు యెహోవా మోషే అహరోనుకు ఎలాగూ సెలవిచ్చాను, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజము నేను ఎంతవరకు సహింపవలెను. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? సణుగుతున్నారండి. అడగట్లా, దేవుని అడిగేటువంటి వారుగా లేరు, కానీ వాళ్ళు దేవుని విషయంలో దేవుని మీదే సణుగుతూ ఉన్నారంట. ఎప్పుడైతే వాళ్ళు సణుగుతున్నారో, మీకు చదువుకుని చూడండి, ఇశ్రాయేలు నాకు విరోధముగా చణుగుచున్న సణుగులను వినియున్నాను. నీవు వారితో యెహోవాకు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. సముద్రాన్ని దాటించిన దేవుడు అరణ్యాన్ని ఎందుకు దాటించలేదు? సముద్రాన్ని దాటించినప్పుడు అడిగారు, దాటించాడు. అరణ్యంలోకి వచ్చేసరికి సనిగారు కాబట్టి దేవుడు వాళ్ళని దాటించలేదు. ఆ అరణ్యంలోనే వాళ్ళు రాలిపోయేటట్లుగా దేవుడు చేశాడు. అంటే సణుగుడు కొత్త కార్యాలు చేయకపోగా ఉన్న మేలు నుంచి కూడా మనల్ని దూరం చేస్తాయి. ఏ పరిస్థితుల్లో కూడా దేవుని నిందిస్తూ, దేవుని మీద నేరం మోపుతూ, దేవుణ్ణి దూషిస్తూ, దేవుని మీద సణిగే పని ఎప్పుడు చేయకూడదండి. ఎంత పరిస్థితి వచ్చినా సాధ్యమైనంత వరకు నీవు ప్రాధేయపడి దేవుణ్ణి అడగాలి తప్ప, ఏ పరిస్థితులలో కూడా దేవుడు కూడా ప్రేమ లేదు, దేవుడు కూడా జాలి లేదు, దేవుడు కూడా అన్యాయం చేసేవాడే, దేవుడు కూడా మంచివాడు కాదు అనే మాటలు దేవుని మీద నువ్వు సణిగేటువంటి మాటలు రాకూడదండి. ఇలా వాళ్ళు ఎప్పుడైతే సనిగారో దేవుడు వాళ్ళని అరణ్యంలోనే రాలిపెట్టుట్లుగా చేశాడు. సముద్రం దాటించిన దేవుడు అరణ్యము దాటించలేదండి. ఆ తర్వాత వాళ్ళ ప్రయాణంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయం ఇంకొకటి మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో 10వ వచనములో ఇక్కడ మరలా వాళ్ళు ఒక విషయమే సణుగుతున్నారండి. జనులు తమ తమ కుటుంబములతో ఎవరి గుడారము వద్ద వారు ఏడవగా మోషే వినెను, యెహోవా కోపము బహుగా రగులుకొనెను. ఇలా ఏం చేస్తున్నారట? ఎవరికి వాళ్ళే, ఎవరి కుటుంబంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడుగుతలేదంట. ఏడవగా మోషే కానీ అడగలేదు, దేవుణ్ణి అడగలేదు, కానీ ఇంట్లో వాళ్ళకి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరం కొరకు ఏడుస్తున్నారట. ఎప్పుడైతే ఏడవటం అంటే ఏంటి? అడగకుండా వాళ్ళకి వాళ్ళే సనుక్కుంటూ ఏడుతున్నారు ఏకంగా. ఎప్పుడైతే వాళ్ళు ఏడుతున్నారో యెహోవా కోపం వాళ్ళ మీద బహుగా రగులుకుందంట. ఎప్పుడైతే యెహోవా కోపము వారి మీద బహుగా రగులుకుందో వాళ్ళ స్థితి ఆ రోజు ఏమైంది? 14వ అధ్యాయంలో 13వ వచనం చూడండి. మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గురించి విందురు,
నీవు నీ బలము చేత. చూడండి ఇక్కడ ఉన్న వాక్య భాగంలో వాళ్ళు 10వ వచనములో దేవుని మీద 11వ వచనం 11వ అధ్యాయము సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఇది మనం చదువుకుంది. 10వ వచనములో వాళ్ళు సణిగారు. 13వ వచనములో దేవుడు ఏం చేశాడు? ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఏమని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వల్ల కాదు అనే మాట అక్కడ రాయబడింది. అంటే ఇక్కడ వాళ్ళు మోషేని అడగలేదు, కానీ ఎవరికి వాళ్ళే తమ ఇంటిలో తాళ్ళు ఏడుస్తూ, తమ ఇంట్లో వాళ్ళు దుఃఖపడుతూ, వాళ్ళు సణుక్కుంటూ ఉన్నారంట. ఎప్పుడైతే వీళ్ళు సణుగుతూ నివసించేటువంటి వారై ఉన్నారో 33వ వచనంలో ఏం జరిగిందో తెలుసా? దేవుడు వాళ్ళకి మాంసం ఇచ్చాడు. ఆ మాంసం ఇంకా వాళ్ళ పళ్ళు సందుల్లో ఉన్నగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొలెను. యెహోవా తెగులు చేత వారిని బాధించాడు. ఇక్కడ దేవుని తెగులు రప్పించాడు వాళ్ళకి. స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పిన దేవుడే వాళ్ళ మీదకి రోగాలు రప్పించాడు. వీళ్ళు దేనికోసం సణిగారో తెలుసా? మాంసం కావాలని సణిగారు. మాంసం కావాలని ఇంట్లో కూర్చుని ఏడుతున్నారు ఏకంగా. ఆకలితో దేవుడు ఉంచలేదు, మన్నా ఇస్తున్నాడు, శ్రేష్టమైన ఆహారం. మన్నా తింటూ కూడా మాకు మాంసం కావాలని వాళ్ళు ఏడుస్తున్నారు. నిజంగా దేవుడే ఇందాక చెప్పాడు కదా, మీలో కొడుకు ఎవరైనా చేపను అడిగితే పామునిస్తాడా? ఇక్కడ వీళ్ళు దేవుణ్ణి మాంసం అడిగితే దేవుడు ఇవ్వడా? కానీ ఇక్కడ వాళ్ళు అడగటాన్ని పక్కన పెట్టి ఇంట్లోకి వచ్చి సడగటం ఏడవటం ప్రారంభించారు. ఎప్పుడైతే వాళ్ళు ఏడ్చారో దేవుడు తను ఇవ్వగలడు అని చూపించడానికి మాంసాన్ని వాళ్ళ మధ్యలో కురిపించాడు. కానీ శనిగిన దానికి ప్రతిఫలంగా ఆ మాంసం వాళ్ళు నములుతుండగానే వాళ్ళందరికీ తెగులు వచ్చేసిందంట. ఎవరికైనా తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అవుద్ది, కానీ వీళ్ళకి తింటంటానే తేడా వచ్చేసిందండి. కారణం వాళ్ళు యెహోవా మీద సణుగుటను బట్టి ఈ ప్రమాదాన్ని, ఈ నష్టాన్ని, ఈ రోగాలను వాళ్ళు చూశారు. ఇవన్నీ తెలిసినటువంటి, చదివినటువంటి, గ్రహించినటువంటి పౌలు గారు క్రొత్త నిబంధన భంగంలో క్రైస్తవులతో ఏమన్నాడు అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 15 నిష్కలంకులను చూడండి, నిష్కలంకులను అన్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలు చేయండి. అంటే ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, మీరు నిజంగా దేవుని కుమారులై ఉండాలంటే, మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే వాటికంటే శ్రేష్టమైన వాటిని దేవుడు ఇవ్వాలంటే మీరు ఎలా ఉండాలంట? అనింజులను నిష్కపటులై ఉండాలి. ఏది మానేయాలి? సణుగులను సంశయములను మాని. సంశయాలంటే ఏంటి? అనుమానం. దేవుని మీదే అనుమానించేటువంటి ఆలోచనలు కానీ, దేవుని మీద సణిగేటువంటి పనులు కానీ మీరు చేయొద్దు. సణుగులు సంశయాలు మానేయండి. వాళ్ళు సణిగి అరణ్యంలో రాలిపోయారు. ఒకసారి సణిగి రోగాలతో నాశనం అయిపోయారు. మీరైతే ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురవుతున్నా, బలహీనతలున్నా, శ్రమలున్నా, నష్టాలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, వాటిని బట్టి తండ్రి ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను అని చెప్పి దేవునిని అడగండి తప్ప, మీకున్న పరిస్థితులను బట్టి ఎప్పుడూ దేవుని మీద మీరు సణిగే ప్రయత్నం చేయకూడదు. ఎంతో విశ్వాసంగా ఆరాధనకు వచ్చేటువంటి కుటుంబం మన స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారిలో ఒకరు సోదరి అరుణ్ గారి కుటుంబం, గ్రేసీ వాళ్ళ కుటుంబం. వాళ్ళంత ఆసక్తిగా ప్రార్థన కొనసాగుతుంటే వాళ్ళ అబ్బాయికి సడన్గా ఒక బలహీనత వచ్చింది. 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు. 3 రోజులు హాస్పిటల్లో కూడా, అంటే నేను వాళ్ళని పొగుడుతూ చెప్పడం కాదు, కానీ వాళ్ళ మాటలో కానీ, వాళ్ళ పనిలో కానీ, వాళ్ళ ప్రవర్తనలో కానీ ఎక్కడా కూడా దేవుడు ఎందుకు
బలహీనమైన నా కుమారుని ఇలాగ మరలా బలహీనపరుచుడని మాట రాలేదు. ఆ మాట సహజంగా వస్తుంది, కానీ ఆ మాట సహజంగా రాకూడదు. వస్తే వాళ్ళకు వాక్యం చెప్పేటువంటి సేవకుడుగా నాకు బాధనో లేకపోతే పక్కన బాధనో కాదు. ఎవరికి కోపం వస్తుంది? దేవునికి. అంటే ఏం చేయాలి? ఇట్టి బలహీనత యందు ఉన్న స్వస్థపరిచే యెహోవాని అడగాలి తప్ప సణిగేటువంటి ఆలోచన చేయకూడదు అని ఇక్కడ అంటున్నాడు పౌలు గారు. మీరు సంశయములను సణుగులను మాని సమస్త కార్యాలు, అంటే ఏం చేయాలంట? సణుక్కోవద్దు, అనుమానించొద్దు, మీరు చేయవలసిన కార్యాలు మీరు చేయండి. ఎప్పుడైతే మీరు చేయవలసిన కార్యాలు మీరు చేస్తూ ఉంటారో దేవుడు చేయవలసిన కార్యాలు దేవుడు చేస్తాడు. అంటే మనం చేయవలసినటువంటి కార్యాలు ఏంటి? ఒకటి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అంటే ఇప్పుడు ఈ పదం దేనికి సంబంధించిందంటే దేవుని పరిచర్య చేసేటప్పుడు, దేవునికి పరిచర్య చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు అంట ఎప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగిన వారుగా పనిచేయాలి తప్ప దేవుని పని చేసేటప్పుడు సణుక్కుంటూ చేయకూడదండి. దేవుని పరిచర్య చేసేటప్పుడు సణుక్కుంటూ చేయకూడదండి. కొంతమంది అసలు ప్రార్థన కొత్తానే సణుక్కుంటా వస్తారు. వెళ్ళకపోతే వాళ్ళతో బాధ, వెళితే నాకున్న అవసరాలు పోతాయని. ఇప్పుడు కూడా దేవుని మందిరానికి అనగా ప్రార్థనకి సంతోషంతో రావాలి తప్ప సణుగుతూ రాకూడదండి. కొంతమంది భర్త బాధపడలేక భార్యలు వస్తారు, కొంతమంది భార్య బాధపడలేక భర్తలు వస్తారు. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సణుక్కుంటా ఇలాంటి దాన్ని చేసుకోవటం వల్ల, ఇలాంటి వాడిని చేసుకోవటం వల్ల నేను కూడా వెనకాల వెళ్ళాల్సి వస్తుంది అని అనుకుంటారండి. సణుగు కొనక ఎలా ఉండాలంట? ఆసక్తి కలిగి మీరు చేయండి. మీరు చేసేదానికి మనుషులు గుర్తింపు ఇవ్వలేదని బాధపడద్దు. కొంతమంది వాళ్ళు చేసిన తర్వాత ఆ చేసినటువంటి ఆ పనిని గుర్తించకపోతే సణుక్కుంటారు. ఇంకా చెప్పాలంటే చాలామంది ప్రార్థన చేసే ముగింపు ప్రార్థనలో అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని చేస్తూ ఉంటారు. కానీ ఆ ప్రార్థన నేను చేయను. మన డానియల్ గారితో అన్నా నేను, ముగింపు ప్రార్థనలు అందరినీ జ్ఞాపకం చేయటం అంటే వరుస పెట్టి ప్రతి పేరు చదువుకుంటా ప్రార్థన చేసి రావాలి. ఇలా ప్రార్థన చేసుకుని వచ్చేటప్పుడు ఎక్కడో మధ్యలో లంకమ్మ గారి పేరు వదిలేశారు అనుకో, వెంటనే లేచి నా పేరు వినపడట్లేదు, నా పేరు మర్చిపోయారని అడగదండి. అంటే ఆవిడ అలా అంటుంది అనుకోలేదు, నన్ను అలా అనుకోదు. కనుక అనుకుంటారు ఈయన ఎప్పుడదే అందరూ బాగానే గుర్తుంటారు, నేనే గుర్తుండను, నన్నే పట్టించుకోడు. అంటే మొత్తం నన్ను అడిగితే బాగానే ఉంటుంది. ఇది ఏంటది? అడుగుటమా సణుగుడా? సణుగుడు. కనుక దేవుని విషయంలో పరిచర్య చేసేటప్పుడు ఎప్పుడును కూడా పరిచర్య చేయడానికి ఆసక్తి కలిగి ఉండండి తప్ప పరిచర్య విషయంలో సణుగుడు అనేది రాకూడదు. అది కోపాన్ని పుట్టిస్తుంది. ఇటు పని చేయక తప్పదు, దేవుని కోపాన్ని చూసేటువంటి కిందకు వచ్చినారండి కంగారు. ఇటు మనం ఆ విషయమందు పని చేయటము తప్పదు, చేసిన పనిని బట్టి కోపము తెప్పించుకునే పరిస్థితి ఉంటుంది. చేసిన ఫలితానికి మనము ప్రయోజనాన్ని పొందలేము. కనుక పని చేసేటప్పుడు సనగకూడదు. రెండవది, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. సణుగుకొనకయు బలవంతము కాకయు ప్రతి వాడును తన హృదయంలో ఇచ్చించుకొనది ఇవ్వాలి. ఇంకా రెండవది, పని చేసేటప్పుడు సణుక్కోకూడదు. రెండవది, ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇవ్వకూడదంట? సణుగుకుంటూ ఇవ్వకూడదంట. సణుగుకొనకయు బలవంతమయ కాకయు ప్రతివాడు హృదయంలో నిశ్చయించుకున్న కొలది దేవునికి ఇచ్చేటువంటి వాడై ఉండాలి. సణుగుకొనకుండా ఇవ్వాలంట. పరిశుద్ధ గ్రంథములో ఇస్తా కూడా సణుక్కుని ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎవరో తెలుసా?
అన్నయ్య సప్పేరా, వాళ్ళిద్దరే ఇంత ఎందుకు ఇచ్చేయాలి, ఇంత మనకి ఇచ్చేయాలంటావా, ఇంత మనకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా వాళ్ళు పేరు దగ్గరికి వెళ్ళి మేము ఇంత ఇవ్వాలనుకోవట్లేదు, సగమే ఇద్దామనుకుంటున్నామని అడిగితే ప్రాబ్లం ఉండేది కాదు. అడగల. ఇచ్చేటప్పుడు వాళ్ళు తమలో తాము సణుక్కొని దాచుకోవటం వలన వాళ్ళు దాని వలన ఫలితాన్ని పొందలేక దేవుని కోపాన్ని వాళ్ళు చూశారు. కనుక దేవుని పని చేసేటప్పుడు సణుక్కోకూడదు. ఆసక్తి కలిగి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని దేవుని విశ్వాసంతో పనిచేయాలి. దేవునికి ఇచ్చేటప్పుడు కూడా సణుక్కుని ఇవ్వకూడదు. అలాగే దేవుని యొక్క విశ్వాసము సంబంధమైన స్థితిలో కొనసాగుతున్నప్పుడు యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఏమన్నాడో తెలుసా? మీరు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు కూడా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిందా అతను ఏం చేయాలి? ప్రార్థన చేయవలెను. అంటే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు కూడా సణుక్కుంటూ రాకూడదు. శ్రమ కలిగి ఉన్నారా? ఏం చేయడానికి రావాలి? ప్రార్థన. శ్రమ సంభవించిందా మీరు ప్రార్థన చేయవలెను. కనుక అందుకే పౌలు గారు చెప్పాడు, మీరు సణుగులను సంశయములను మాని సమస్త కార్యాలు మీరు చేయండి. ఎందుకనగా దేవునిని అడిగితే మనకు సమాధానం వస్తుంది, సహాయం వస్తుంది. సణిగితే దేవుని కోపం వస్తుంది, నాశనం వస్తుంది. కనుక సణిగే వారంగా ఉంటే ఖచ్చితంగా దేవుని కోపం మన మీద రగులుకుంటుంది, నాశనమును చూసే ప్రమాదం ఉంటుంది. అదే అడిగే వారుగా ఉంటే దేవుడు సమాధానాన్ని పంపుతాడు, సహాయాన్ని కూడా పంపుతాడు. మరి ఏ పరిస్థితులు యందు కూడా దేవుని మనము అడిగే వాళ్ళగానే ఉండాలి, సణిగే వాళ్ళగా ఉండకూడదు అనే దాన్ని ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో కొందరికి రోగం వచ్చినప్పుడు సణిగారు, కొందరికి రోగం వచ్చినప్పుడు అడిగారు, కొంతమంది శ్రమలో ఉన్నప్పుడు సణిగారు, కొంతమంది శ్రమలో ఉన్నప్పుడు అడిగారు, కొంతమంది తమకు జ్ఞానం లేదని సణిగారు, కొంతమంది జ్ఞానం కావాలని అడిగారు. ఇలా సణిగి అడిగినటువంటి అనేకమైన సంఘటనల్లో పిల్లల విషయంలో అడిగినటువంటి వాళ్ళ దగ్గర గొప్ప పాఠాన్ని మనం నేర్చుకుంటాం. రోగాలు, జ్ఞానము, ఐశ్వర్యము ఇవన్నీ వేరైతే పిల్లల విషయంలో మాత్రమే మనం ఒక చిన్న విషయాన్ని నేర్చుకుని వాక్యాన్ని ముగించుకుందాం. పిల్లల విషయం అంటే మీకు ఒక వాక్యాన్ని చదివి వినిపిస్తాను. అదేమిటనగా సమూయేలు మొదటి గ్రంథాన్ని మనం చదివినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథములో పాత నిబంధన భాగంలో, సమూయేలు మొదటి గ్రంథములో 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆమె పెదవులు మాత్రము కలుగుచుండి ఆమె స్వనం వినపడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకునేను. ఇక్కడ హన్న పెదాలు మాత్రమే కదులుతున్నాయంట, కానీ స్వరం మాత్రం వినపట్టలేదంట. పెదాలు మాత్రమే కదులుతున్నాయంటే సణుగుట అనేదానికి ఇంగ్లీష్లో ఏమంటారంటే సైలెంట్ వాయిస్ అంటారు. దాని అర్థం సనకటం అంటే ఏంటి? సైలెంట్ వాయిస్. సణుగుట అనేదానికి తెలుగు డిక్షనరీలో అర్థం ఏంటంటే అస్పష్టంగా మాట్లాడటం, అంటే అర్థం కాకుండా మాట్లాడటం. చాలామంది అంటారు సరే ఏంటి ఓ సణుగుతున్నావు, అర్థం అవ్వదు మనకి. అలా ఇక్కడ ఈ హన్న దేవుని మందిరానికి వెళ్ళి ఏలియాకి ఎలా కనపడుతుందంటే అడుగుతున్నట్ట సణుగుతున్నట్ట? పెదాలు మాత్రమే కదులుతున్నా కానీ ఏమి వినపడతలేదంట. అస్పష్టంగా మాట్లాడుతున్నట్లుగా ఏలి కనపడుతుంది. కానీ వాస్తవంగా హన్న సణుగుతుందా అడుగుతుందా? 12వ వచనం చదవండి. 12వ వచనంలో 12వ వచనం, ఏలయనగా హన్న తన మనసులోనే చెప్పుకొనుచుండెను. ఏం చేస్తుంది ఇక్కడ? చెప్పుకొనుచుండెను. సణుక్కుంటా లేదండి ఇక్కడ. నిజంగా హన్నా స్థితిలో ఉంటే ఎంత సణుక్కునేవారో తెలుసా నేటి దినాల్లో ఉన్నటువంటి మనుషులు. హన్నా యొక్క భర్త పేరేంటి? ఎల్కానా. హన్నా భర్త పేరు ఎల్కానా. ఆమె తర్వాత తన భర్తని వివాహం చేసుకున్న ఆమె పేరేంటి? పెనిన్నా. ఏ పేరు? ఎల్కానా, హన్నా, పెనిన్నా.
ఇప్పుడు తన తర్వాత వచ్చిన ఆమెకు పిల్లలు పుట్టారు. ముందే ఉన్నటువంటి ఈమెకు పిల్లలు లేరు. కనుక ఈమెకు పిల్లలు లేరు. దేవుడంటే విశ్వాసం ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుని మందిరానికి వెళ్ళి బలులు దాన బలులు అర్పణలు ఇచ్చేటువంటిది అయి ఉంది. కనుక తన తర్వాత ఉన్నటువంటి ఆమెకు పిల్లలు ఉన్నారు. తనకు పిల్లలు లేనప్పుడు ఆమె ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి? ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ, దేవుని విషయంలో కానీ, సమాజంలో కానీ ఆమె ఎలా ఉండాలి? అసలు ఎంతసేపు ఏం చేయాలంటే సణుక్కుంటా ఉండాలంటే, ఏం చేసినా తనకి నన్నట్టుగానే, ఎవరేం మాట్లాడుకున్నా తన గురించి మాట్లాడుకున్నట్టుగానే ప్రతిదాన్ని తనకు అన్వయించుకొని ఆమె ఎప్పుడూ సణుక్కుంటూ ఉండాలి. కానీ హన్నా అన్ని సంవత్సరాల కాలంలో తర్వాత ఆమెకి పిల్లలు పుట్టినా ఈమెకు బిడ్డలు పెట్టకపోయినా ఆమె ఎప్పుడూ కూడా ఇంట్లో సనగలేదు, భర్త దగ్గర సనగలేదు, దేవుని దగ్గర కూడా సనగలేదు. ఏం చేసింది? ఒకటే అండి, ఏంటో తెలుసా? దేవుడు నాకు ఇంకా పిల్లలు ఇవ్వలేదని నేను దేవుని మీద ఎందుకు సనగాలి? ఎందుకంటే కొండను నేను, ఆయన కొమ్మరి, ఆయన అడిగే హక్కు నాకు ఎక్కడది? నేను ఆయన అడిగే హక్కు నాకు లేదు, ఆయన నిందించే హక్కు నాకు లేదు. కాబట్టి నేను ఆయన బ్రతిమలాడుకోవటమే అని చెప్పి ఆమె వెళ్ళి దేవునికి మాత్రమే తన మనసులో చెప్పుకునేదట. అలా చెప్పుకుంది అనగా అడిగింది తప్ప సనగలేదు. కనుక దేవుడు ఆమెకు ఎంతమంది పిల్లలు ఇచ్చాడు? హన్నాకి ఎంతమంది పిల్లలు? ఎన్నోసార్లు విన్నాం, హన్నాకి ఎంతమంది పిల్లలు? 5 అని చెప్తున్నారు. అయినా అడుగుతున్నట్టే దాని అర్థం కాదని. ఎంతమంది పిల్లలు? సమూయేలు తర్వాత ఎంతమంది పిల్లలు పుట్టారు? 7. క్రమ సంఖ్య మనకి ఇప్పుడు కూడా 7 కానీ 12 కానీ, అంతేనా? ఎన్నిసార్లు విన్నాం? సమూయేలు తర్వాత హన్నాకు 5 పిల్లలు పుట్టారు. 3 కుమారులు, 2 కుమార్తెలు. ఇప్పుడు హన్నాకి ఎంతమంది పిల్లలు? 6 పిల్లలు. కాబట్టి అన్నిటికీ 7 వేయకూడదండి. అన్నిటికీ 7, అన్నిటికీ 12 కాదు. కనుక ఆమె సనగకపోవటాన్ని బట్టి దేవుడు ఆమెకు 6 బిడ్డలు ఇచ్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తున్నాము. పిల్లలు లేకపోయినా సనగని వ్యక్తిగా హన్నా ఉంది. ఇంకొక స్త్రీని మనం చూస్తామండి. ఈ హన్నా పాత్రలో ఒకవేళ మనం సనగలేదేమో కానీ నెక్స్ట్ ఇంకొక పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా అందరూ సనిగే పరిస్థితి ఉంటుంది. చూడండి, రాజుల మొదటి గ్రంథాన్ని మనం చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, గుడ్డిలో నూనె ఆగిపోలేదు. ఏమెవరు? సారేపతులో ఉన్నటువంటి విధవరాలు. ఇక్కడ వరకు చాలా బాగుంది. కొన్ని సంవత్సరాల పాటు ఆ సేవకుని ఇంట్లో పెట్టుకుంది. సంవత్సరాల పాటు అండి. నిజంగా ఈ రోజుల్లో అయితే ఎవరైనా ఒక బంధువు వస్తే 2 రోజులు కూడా ఉంచుకోలేము మనం. కానీ సంవత్సరాల పాటు తన ఇంట్లో పెట్టుకొని పోనీ వచ్చిన ఆయన ఏదైనా పట్టుకొచ్చాడంటే ఏం పట్టి రాలేదు. పోనీ ఏమికి పని చేసే వాళ్ళు ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే పని వాళ్ళు లేరు. ఈ విధవరాలుగా ఉంది, చిన్న కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు తన పని తాను చేసుకునేటువంటిది ఉండాలి. ఇప్పుడు ఆ స్థితిలో ఉన్న ఆమె తన కొడుకుతో పాటు సేవకుడు కూడా సేవ చేయాలి. ఇలా ఆమె సేవకుడికి పరిచర్య చేస్తున్న ప్రేణిలో దేవుడు ముందుగా చెప్పినట్లుగానే మరలా భూమి మీద వర్షం పడేదాకా ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టులో పిండి తక్కువ కాలేదు. ఇక్కడ వరకు ఆమె విషయంలో చాలా హ్యాపీ. కానీ ఇలా జరుగుతుండగా అటు తరువాత ఆ ఇంటి యజమానురైన ఆ కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఇది పరిస్థితి అండి. ఇక్కడ మామూలుగా రాలేదంట అతనికి వ్యాధి. ఎవరికి? కొడుకు అండి, ఒకే ఒక కొడుకు. ఆ చిన్న కొడుకు కంట ప్రాణము నిలువ జాలనంత వ్యాధి వచ్చేసిందంట. ప్రాణం నిలువ జాలనంత అంటే ఇక్కడ చెప్పాలంటే బ్రతుకుతాడనేటువంటి ఆశలు లేనటువంటి వ్యాధి.
నిలబడలేకపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే స్పృహలో లేడు. చనిపోయినటువంటి వాడి పరిస్థితి ప్రాణము దినవజాలతో వ్యాధితో ఒక రకంగా అతన్ని పడేసి బ్రతుకున్నాడో చనిపోయాడో కూడా తెలియదండి. అలాంటి సిచ్యువేషన్లో కొడుకు కనపడుతున్నాడు. ఈమె ఇన్ని సంవత్సరాలు సేవ చేసుకొస్తుంది, ఇన్ని సంవత్సరాలు సేవకుడికి ఆతిథ్యం ఇస్తుంది. సేవకుడు ఇంట్లో ఉంటే మేలు జరగాలి, సేవకుడు తన ఇంట్లో ఉంటే తనకున్న ఒక్కనొక్క మడుకు ఆ జబ్బు వచ్చింది. ఈ భయంకరమైన వ్యాధి వచ్చి ప్రాణం తిరిగినంత రోగముతో ఆ కొడుకు అలా పడిపోయి ఉన్నాడట. ఎప్పుడైతే ఆ కొడుకు అలాగ పడిపోయి ఉన్నాడో అది చూసినటువంటి ఆ తల్లి ఆ పరిస్థితుల్లో నిజంగా వెళ్ళి ప్రాధేయపడి ప్రార్థన చేసే మనసు ఉంటుందా? ఆ పరిస్థితుల్లో చూడగానే ఒక్కసారిగా పెద్ద కేకలేసి అరిచి అందరిని నిందించి దేవుని కూడా దూషించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోద్ది మైండ్. కానీ తన కుమారుడు భయంకరమైన రోగముతో ప్రాణము నిలిపినటువంటి పరిస్థితి, అంటే ప్రాణమే లేనట్టు పడిపోయాడు. ఇంకా ఆ పరిస్థితుల్లో పడిపోతే ఈ సారేపోతే విధవరాలు ఆమె చూడండి, ఇక్కడ 18వ వచనంలో ఏం చేసింది? ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుడు చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. మనవి చేస్తామంటే ఏం చేస్తుంది? అక్కడ అడుగుతుంది వెళ్ళి దైవజనుడిని. నిజంగా ఈమె ఇలా అడగకుండా, ఇందాక నేను చెప్పినట్లుగా మా జ్యోతిని నేను టీ అడగకుండా చనుక్కున్నట్లుగా ఈమె ఆ దైవజనుడు ఇంట్లో ఉంటే ఇలా చనుక్కుంటూ ఆ పిల్లోడి కోసం అటు ఇటు తిరుగుతుంది అనుకో, దైవజనుడు ఆ ఇంట్లో ఉంటాడా? ఉంటాడా? చనుక్కుంటుంటే ఉంటాడా? కొంతమంది చుట్టాలు మన ఇంటికి వచ్చి చెప్పకుండానే వెళ్ళిపోతారు. వాళ్ళు మనం వెళ్ళిపోమనం, కానీ అర్థమైపోద్ది వాళ్ళకి. ఏం చేస్తే చణుకుతూ ఉంటాం కదా మనం, ప్రతిదానికి చణుకుతూ తిడుతూ ఉంటే అర్థమైపోద్ది వాళ్ళకి. నిజంగా ఈ పరిస్థితుల్లో ఆ బలహీనత ఉన్నటువంటి ఆ తల్లి దైవ సేవకుడుగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని వెళ్ళిపోమని చెప్పలేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న కుర్రోడు బతుకుతాడో లేదో తెలియదు. ఇంకా టైంలో ఆమె కొడుకుని చూసుకుంటూ సణుగుతూ కూర్చుంటే ఇలా సనిగి ఆమె దగ్గర ఆ దేవుడు ఉండేవాడు కాదు. కానీ వీళ్ళు ఏం చేసింది తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా అసలు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వు రావటాన్ని బట్టి ఒకవేళ దేవుడు నా పాపాలు జ్ఞాపకం చేసుకున్నాడేమో, నా కుమారుడు చనిపోవటానికి ఒకవేళ నువ్వు వచ్చావా అని చెప్పి తనకున్న సమస్యను బట్టి దైవజనుడిని మనవి చేసి అడిగిందండి. శనగలేదు, అడిగింది కనుక ఆ వాక్య భాగంలో ప్రాణము నిలబజ్జానంత రోగంతో పడినటువంటి ఆ విధవరాలి కుమారుని దేవుడు ఏలియా ప్రార్థన విని మళ్ళా స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా చేశాడు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఏం చేయాలి? అడిగే వాళ్ళగా ఉండాలి తప్ప శనగకూడదు. ఎందుకనగా ఆయన కుమ్మరి అయి ఉన్నాడు. శనిగేటువంటి వాళ్ళకి ఉండకుండా ప్రార్థన చేసేవాళ్ళుగానే మనం ఉండాలి. ఇది రెండవ సిచ్యువేషన్. అయితే మూడవ చూద్దాం లాస్ట్గా. సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయము 19వ వచనం చదువుకుని చూడండి. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు బిడ్డ చనిపోయానని మనం అతనితో చెప్పిన ఎడల తనకు తాను హాని చేసుకొని అనుకుని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనికి చెప్పవెరసరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడు చూచి బిడ్డ చనిపోయిన సంగతి గ్రహించి బిడ్డ చనిపోయిన అని తన సేవకులు అడుగగా వారు చనిపోయినని. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించుకొని యెహోవా మందిరంలో ప్రవేశించి తిట్టి అనంది అక్కడ మొక్కి. ఇప్పుడు కూడా దూషించలేదు. ఇప్పుడు 7 దినాల ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన అయినా ఒక కొండ చేయటంలో అది ఆయన చిత్తం తప్ప మన ఇష్టం కాదు అని చెప్పి దేవుని మాటను జ్ఞాపకం చేసుకుని ఆ బిడ్డ చనిపోయిన రోజే మందిరానికి వెళ్ళాడండి. ఇలాంటి సంఘటనలు ఏ ఇంట్లోనే జరుగుతుంటే నేటి దినాలలో కార్యం అయ్యేదాకా ప్రార్థనకి వెళ్ళకూడదంట. మూఢనమ్మకాలు. ఏమయ్యేదాకా? అనులు అంటారు కదా, చనిపోయిన తర్వాత కార్యం అయ్యేదాకా వెళ్ళకూడదంట, ప్రార్థనకి ఆరాధనకి వెళ్ళకూడదంట. మనిషి చనిపోవటానికి దేవుని దగ్గర రావటానికి సంబంధం లేదు. ఆ కొండను చేసిన దేవుడే.
ఆ కొండను పిలుచుకున్నది కూడా దేవుడే. దావీదు ఆ రోజే మందిరానికి వెళ్ళి దేవునికి మొక్కాడు. ఇక్కడ దావీదు కూడా వారం రోజుల నుంచి ప్రార్థన చేస్తుంటే ఏ సమాధానం దేవుడు ఇవ్వలేదని చనగలేదండి. నిజంగా దేవుడు అతన్ని ప్రేమించాడు. చనగక అతను దేవుడిని అడుగుటాన్ని బట్టి దేవుడు అతనికి ఎలాంటి కుమారుని ఇచ్చాడు, అదే వరుసలో ఇదే బత్షెబకు మరలా దేవుడు అదే కుటుంబంలో అదే కాలంలో ఇచ్చినటువంటి కుమారుడు ఎవరో తెలుసా? జ్ఞానం కలిగినటువంటి సొలొమోను దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప జ్ఞానం కలిగిన సొలొమోనుని వరంగా దేవుడు దావీదుకి ఇచ్చాడు. ఇలా దావీదు జ్ఞానం కలిగిన కుమారుడిని పొందటానికైనా, సారెప్తు విధవరాలు తన కుమారుడికి వచ్చిన ప్రాణహాని కలిగించే రోగం స్వస్థత పొందటానికైనా, హన్న అనేక సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్న 6 సంతానం పొందటానికైనా వీళ్ళ దేవుని దగ్గర చేసిన పని ఏంటి? దేవుణ్ణి అడగటం మాత్రమే చేశారు. మరి ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోవటానికి, ఇశ్రాయేలు దేవుని యొక్క రోగాలు చూడగల కారణం ఏంటంటే వాళ్ళు సణుగుటను బట్టి. క్రైస్తవులుగా మన విశ్వాస విషయంలో మనం ఎలా ఉంటున్నాం? ఏ పరిస్థితులందైనా ఏ కాలమందైనా అడిగేవారుగా వినండి, దేవుడు సమాధానం ఇస్తాడు, సహాయం కూడా చేస్తాడు. చనిగే వారంగా మనం ఉంటే మనకున్న దాన్ని కూడా దేవుడు తీసేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే మీకు సామెతగా చెప్పాలంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, సణుగుడి మీకు తీసివేయబడును. ఏమిటది అక్కడ? అడుగుడి మీకు ఇవ్వబడును, సణుగుడి మీకు తీసివేయబడును. ఈ పాట అర్థమే కదే. కనుక దేవుని దగ్గర మన అవసరాల కొరకు నిరంతరము దేవుని యొక్క విజ్ఞాపన చేద్దాం, అడుగుదాం అని చెప్పాడు. నన్ను అడిగితే మరీ శ్రేష్టమైన ఈవులు ఇస్తాను అని. అలాంటి ఈవులు పొందుకునే విశ్వాసంలో మనం అందరం కూడా కొనసాగుదాము. దేవుడి మాటలు మనంత హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ఆసక్తి కనుక మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియచేస్తున్నాను.